ఇది వచ్చేసి చికెన్ కార్న్ సూప్ రెడీ చేస్తున్నా నేను. దీనికి కావాల్సింది వచ్చేసి సన్నగా క్యారెట్ కట్ చేసుకోవాలా, బీనీస్ కొంచెం సన్నగా కట్ చేసుకోవాలా, దీంట్లో బఠానీ కూడా వేసిన నేను. దీంట్లో కంపల్సరీ కార్న్ మనకి ఉండాలి, స్వీట్ కార్న్. ఒక 100 to 150 grams చికెన్ తీసుకోవాలా, బోన్తోనే తీసుకోవాలి చికెన్. లైట్గా దీన్ని ఆయిల్లో కొంచెం ఇట్లా లైట్గా ఫ్రై చేయాలా. జస్ట్ ఒక 2 minutes లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్గా ఇది స్వీట్ కార్న్ లైట్గా మిక్సీ పెట్టుకోవాలి, కొంచెం లైట్గా స్వీట్ కార్న్ని. ఇది సాబ్దాన్ని కూడా మనం ఒక 2 hours అట్లా నానబెట్టాలి రెడీగా. తర్వాత ఇది కార్న్ కూడా దీంట్లోనే వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇది లైట్గా ఫ్రై చేయాలి, ఎక్కువ ఫ్రై కావద్దు. ఇప్పుడు దీంట్లోనే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మన టేస్ట్ తగ్గట్టు, ఎక్కువ వేయకుండా దాన్ని టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. చికెన్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. చికెన్ ఆల్మోస్ట్ 5 minutes వరకు ఫ్రై అయింది. దీంట్లో మనం ఈ పేస్ట్ యాడ్ చేయాలి, ఈ కార్న్ పేస్ట్. లైట్గా ఈ పేస్ట్ వేసిన తర్వాత దాంట్లో లైట్ ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం కలపాలి. లైట్గా ఇదంతా బాగా లైట్గా ఫ్రై చేయాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సాబ్దాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఉడుకుతుంటేనే మనం సాబ్దాన్ని కూడా దీంట్లో వేసేసేయాలన్నమాట. ఇందులో సాబ్దాన్ని నేను 150 grams నానబెట్టి యాడ్ చేసినాను. ఇప్పుడు దీంట్లో మనము వాటర్, తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడే మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 20 minutes సిమ్లో పెట్టేసి, ఆ విజిల్ పెట్టని అవసరం లేదు, జస్ట్ మనం ఇట్లా మూత పెట్టేసి పెట్టాలి. కొంచెం దీంట్లో మనము మిరియాల పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. 20 minutes తర్వాత మనకి ఇట్లా సూప్ రెడీ అయిపోయింది. ఆ విజిల్ మనము ఒకవేళ పెట్టాలనుకుంటే ఒక 1 విజిల్ పెట్టచ్చు. విజిల్ పెట్టినా మామూలుగా అవుతుంది, పెట్టకపోయినా మామూలుగా సిమ్లో పెట్టినా మనకి సూప్ అయితే రెడీ అవుతుంది. ఫైనల్గా సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇది మన రెస్టారెంట్లో స్టైల్లో ఉంటుంది, మీరు ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.